Hi, welcome to Real Estate channel. హాయ్ అండి, ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. లొకేషన్ హైలైట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రాజెక్ట్ సంబంధించి ప్రజెంట్ వర్క్ స్టేటస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చివరి వరకు చూడండి, చూసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించి అయితే మీకు అన్ని డీటెయిల్స్ అయితే అర్థమవుతాయండి. వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అండి, పటాన్ చెరువు అంటారు. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ వెళ్ళగానే ముత్తంగి అండ్ ఇస్నాపూర్ వస్తాయండి. ఏదైతే మనకి ఇస్నాపూర్ ఉందో ఇస్నాపూర్కి నియర్ బై మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు క్యాండిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఇక్కడ త్రివేణి ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అండ్ మహేశ్వర మెడికల్ కాలేజ్ అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్కి అయితే ఉంటుందండి. అండ్ మనకి ఏదైతే మన గీతం యూనివర్సిటీ ఉంటుందో అది కూడా మన ప్రాజెక్ట్ చాలా నియర్ బై ఉంటుంది. ఇటు ఐఐటి కంది కానీ, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇక్కడ మనకు నాందేడ్ ఏదైతే హైవే ఉంటుందో హైవే కూడా మనకు చాలా నియర్ బై ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకు RRR కనెక్టివిటీతో పాటు అన్నింటితో పాటు మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మనకు ఇక్కడ ఇస్నాపూర్ దగ్గర అయితే ఇస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఇస్నాపూర్ చౌరస్తా ఏరియా అంటారండి. ఈ దానికి నియర్ బై వచ్చేసి మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బాంబే హైవే ఇస్నాపూర్ మెయిన్ రోడ్ అంటారు. మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుందండి. ఈ పక్కనే కనుక చూసుకున్నట్లయితే మనకు మస్జిద్ అనేది ఉంటుంది. దానికి ఆపోజిట్ రోడ్లో అండి ఇప్పుడు మీకు ఇదైతే వే కనిపిస్తుంది. ఇది బాంబే హైవే. ఇప్పుడు బైక్ అయితే వస్తుంది కదండి. ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ రోడ్ నుంచి వస్తుందండి. అండ్ నెక్స్ట్ మనకు ఏదైతే మమతా మెడికల్ కాలేజ్ ఉంటుందో దానికి నియర్ బై మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అక్కడ రోడ్ కూడా కనెక్టివిటీ అనేది ఉంటుంది ఇస్నాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి మనకు చిట్కుల్ విలేజ్ అండి. చిట్కుల్ విలేజ్ నుంచి కూడా మనం ఈ విధంగా మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకి ప్రాజెక్ట్ లొకేషన్ అనేది అయితే వస్తుంది. మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మంచి హౌసెస్ కానీ నియర్ బై చూసుకున్న లొకేషన్ పరంగా కానీ చాలా బాగుంటుందండి. మనకైతే ఓఆర్ఆర్ వచ్చేసి 2.8 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. మనకు ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే బాంబే హైవే వచ్చేసి కనెక్టివిటీ 1.82 ఉంటుందండి. ఇవన్నీ ఉంటాయండి. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ మెయిన్ అండి. మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అండి మొత్తం 100 ఫీట్ రోడ్ నుంచి మనకు ఫేసింగ్లో నుంచి మనకు వెంచర్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి మొత్తం మనకు హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. టోటల్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే మనకు 78 ఎకర్స్ అయితే వెంచర్ అయితే వస్తుందండి. ఇందులో వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఇలా డిఫరెంట్ సైజెస్లో మనకు విల్లాస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ప్రజెంట్ ప్రైజు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు మెన్షన్ చేస్తామండి. ఏ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ ఏంటి, దీనికి సంబంధించి కనెక్టివిటీ మనం ఎలా రావాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, బ్రోచర్ డీటెయిల్స్ కూడా మొత్తం కింద మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. కింద ఉన్న నెంబర్ కనుక కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు మీకు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇందులో అమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్టయితే లావిష్ క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, కాన్ఫరెన్స్ రూము, జిమ్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, స్క్వాష్ కోర్టు, యోగా అండ్ మెడిటేషన్ రూము, చిల్డ్రన్ ప్లే ఏరియా, టాట్లాటు, కాఫీ షాపు, బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్, టెన్నిస్ కోర్టు, యాంపీ థియేటర్, ట్రీ లైన్డ్ అవెన్యూస్, సీనియర్ సిటిజన్ సిట్టింగ్, వాకింగ్ ట్రాక్, 24 hours సెక్యూరిటీ విత్ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఈ విధంగా చాలా లగ్జరీగానైతే వీళ్ళు ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రజెంట్ మీరు చూస్తుంది కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ మొత్తం మన ప్రాజెక్ట్ ల్యాండ్ అనమాట. చుట్టూ మీకైతే బ్లూ కలర్ షీట్స్ అయితే కనిపిస్తుంటాయి. టోటల్ వచ్చేసి మన ప్రాజెక్ట్ ల్యాండ్స్ అండి. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ మనకు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. విల్లాస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయండి. మనకు పుట్టింగ్స్ పిల్లర్స్ కూడా పడుతున్నాయి. విల్లాస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. మన ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మహేశ్వరం మెడికల్ కాలేజ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. టోటల్గా అయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. వెంచర్ అయితే ప్రజెంట్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సైట్ విజిట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది వచ్చే ముందు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. మీరు సడన్గా వెళ్ళిపోయారంటే ఆ టైంకి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. మీరు ముందుగా ఇన్ఫామ్ చేసినట్టయితే మీకు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉంటారు ఏంటి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, మంచి ప్రైస్ ఎలా తీసుకోవాలి అనేది అయితే కంపెనీ వాళ్ళ నుంచి డైరెక్ట్గా వచ్చిన ఇది అడ్వర్టైజ్మెంట్ అండి. మనకు డైరెక్ట్గా వాళ్ళే కంపెనీ నుంచి వాళ్ళే అన్నీ చూసుకుంటారు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ.